హాయ్ అండి. మన ఇంట్లో అన్నం మిగిలినప్పుడు వేస్ట్ కాకుండా ఇలా లెమన్ రైస్ కలుపుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, తర్వాత పల్లీలు, తర్వాత శనగపప్పు, మినపప్పు, తర్వాత ఎండుమిర్చి అన్నీ 1 టేబుల్ స్పూన్ పైన వేసుకోవాలండి. పల్లీలు అయితే మనకి ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము బంగాళాదుంపను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. భలే ఉంటుందండి ఇది లెమన్ రైస్లోకి తింటుంటే. తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి మన ఇష్టం అండి, మన కారం తగినట్లు వేసుకోవచ్చు. తర్వాత ఒక చిన్న ఆనియన్ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మగ్గాలన్నమాట. పల్లీలు, ఈ బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు అన్నీ మగ్గాలి. చిన్న చిన్నగా తరుక్కున్నాం కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. చాలా బాగుంటుందండి. అసలు దీంట్లోకి ఈ రైస్లోకి ఏం కర్రీ అవసరం లేదు. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక టమాటాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాను. వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అంటే మన కలర్కు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఉప్పు పసుపు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నిమ్మరసం పిండుకోవాలి. నేనైతే 1/2 నిమ్మకాయని తీసుకొని ఇలా పిండేసుకోవాలి. మనకు ఎక్కువ పులుపు తింటే 1 నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేనైతే 1/2 నిమ్మకాయ పిండాను. మేము పులుపు కొద్ది తక్కువగా తింటాం, అందుకోసం అనేసి. ఇలా నిమ్మరసం కూడా పిండుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అన్నాన్ని వేసుకోవాలి. మనము ఈ అన్నాన్ని వేసుకొని ఈ అన్నం అంతా ఈ మసాలాలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అంటే బంగాళాదుంప ఇవన్నీ ముక్కలు వేసినాం కదా, ఆనియన్స్, టమాటా, తర్వాత క్యారెట్ ఇవన్నీ వేసినాం కదా, ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. దీంట్లోకి ఏం కర్రీ అవసరం లేదు, ఒట్టిదే తినేయచ్చు. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కూడా, ఎక్కడికైనా మనము జర్నీ చేస్తున్నప్పుడు కూడా బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళామంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.